వెల్కమ్ టు తరుణ్ టాక్స్. ఎప్పుడైనా మనకైనా, మన ఇంట్లో వాళ్ళకైనా, చుట్టాలకైనా హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ హాస్పిటల్ ఎంచుకుంటావు? ఎలా ఎంచుకుంటావు? ఈ హాస్పిటల్‌కెళ్ళాలి, ఇది మంచి అని. సామాన్యంగా జనరల్‌గా అందరూ ఏం చేస్తాం? ఎవరినైనా అడుగుతాం. ఏ హాస్పిటల్‌కెళ్తే మంచిది? ఈ హాస్పిటల్‌కెళ్తే మంచిదా అని. కానీ ప్రతి హాస్పిటల్ ముందు ఆ హాస్పిటల్ డాక్టర్ వివరాలు, ఎక్కడ చదివాడు? ఎంత పర్సెంటేజి? ఎన్ని ప్రాక్టికల్స్ చేశాడు? ఆయన స్పెషలైజేషన్ ఏంటి? ఇవన్నీ ఒక లిస్ట్ లాగా అక్కడ ఉంచితే సులభం గదా! మనకే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈయన ఉన్నాడు? ఎన్ని ఆపరేషన్‌లు చేశాడు? అందులో ఎన్ని సక్సెస్ అయినాయి? ఇలా అన్నీ డీటెయిల్డ్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ప్రతి హాస్పిటల్ దగ్గరుంటే ఉంచేలాగా చేస్తే గవర్నమెంట్ మనలాంటి సామాన్యులకి ఈజీ గదా! తెలుసుకోవటం. ఈ హాస్పిటలా, ఆ హాస్పిటలా అని చెప్పి. ఏం లేదు, చిన్న ఇప్పుడు మనం ఒక సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటాం. అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది? ఎవరు మార్కెటింగ్ చేస్తున్నాడు? అందులో షుగర్ ఎంతుంది? కెఫెన్ ఎంతుంది? అన్నీ డీటెయిల్‌గా ఉంటది. కానీ మెయిన్‌గా ఇంపార్టెంట్ హాస్పిటల్‌కెళ్తే ఇతని సంగతి ఏంది? ఎన్ని ఆపరేషన్‌లు చేశాడు? ఎన్ని సక్సెస్ అయినాయి? ఎంత సక్సెస్ రేట్ ఉంది? ఇవన్నీ ఉంటే గూడా మనకి చాలా ఈజీ గదా! తెలుసుకోవటం. సో, ఇలా ఉంటే బావుంటుంది. మీకు గూడా ఇలా ఉంటే బావుంటదనిపిస్తే కామెంట్ చేయండి. ఇదొస్తే ఎంత ఉపయోగం అంటే చాలా మందికి చాలా ఉపయోగం. ఎందుకంటే చాలా చూస్తుంటాం. జనరల్‌గా ఎవరినైనా అడగటం చాలా ఉంటాయి. కొన్ని కమిషన్‌లు గూడా తీసుకుంటూ ఉంటారు. ఈ హాస్పిటల్‌కెళ్తే మంచిదని జెప్తుంటారు. కానీ ఆ బిల్లు మీద వీళ్ళకింత కమిషన్ ఉంటది. చాలా మందికి తెలుసు. ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇలా ఉంటే మనం మనంతటగా చూసుకోగలిగితే. ఇది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఇదొస్తే బావుంటుంది అన్నోళ్ళు కూడా కామెంట్ చేయండి. ఎళ్ళేటప్పుడు చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.